Welcome to KVR English Academy. I am KVR English Faculty, Hyderabad. So now, TET exam point of view లో టెట్కు సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్స్ ప్రిపోజిషన్స్ అనే టాపిక్లో ఏవే వచ్చాయో ఒక్కసారి చూద్దాం మనం. ఇవన్నీ కూడా ప్రీవియస్ పేపర్లో వచ్చిన ప్రీవియస్ ఎగ్జామ్స్లో వచ్చినటువంటి ప్రిపోజిషన్స్ రిలేటెడ్ క్వశ్చన్స్. వీటన్నిటిపైన కాన్సన్ట్రేషన్ చేయండి. ప్రతి టాపిక్ కూడా యాప్లో చెప్పినటువంటివి మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేసి 4-5 సార్లు అది చదివిన తర్వాత ప్రీవియస్ బిట్లు ఎలా వచ్చాయి ఏంటి అనేది ఒకసారి అబ్జర్వ్ చేసి తర్వాత ప్రాక్టీస్ బిట్స్కి వెళ్ళండి. ఓకేనా? రైట్. ఏమిచ్చాడు? టీజీ టెట్ 1-2 ప్రీవియస్ క్వశ్చన్స్ ప్రిపోజిషన్స్. టాపిక్ ఏంటి అనేసి అంటే ప్రిపోజిషన్స్ అనే టాపిక్ నుండి ఇవ్వడం జరిగింది. టాపిక్ ఏంటి అంటే ప్రిపోజిషన్స్. ప్లీజ్ అబ్జర్వ్, ది టాపిక్ ఈజ్ ప్రిపోజిషన్స్. సో ప్రిపోజిషన్స్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు. ప్రీ అంటే బిఫోర్ అని అర్థం, పొజిషన్ అంటే ప్లేస్ అని అర్థం. ప్రిపోజిషన్ అంటే విచ్ ఈజ్ ప్లేస్డ్ బిఫోర్ అని అర్థం, ముందు స్థానం అని అర్థం. రైట్. ప్రిపోజిషన్స్ అనేవి సెంటెన్స్లో నౌన్ లేదా ప్రొనౌన్ ముందైనా, యాడ్జెక్టివ్ లేదా అడ్వర్బుల ముందైనా ఉంటాయి. యు నో వెరీ వెల్ అబౌట్ ఇట్. సో ఇంపార్టెంట్ ప్రిపోజిషన్స్. టెట్ ఎగ్జామ్కు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు దాదాపు ఒక 30-35 ప్రిపోజిషన్స్ పైన కాన్సన్ట్రేషన్ చేయండి. వాటి యొక్క అర్థాలు ఏంటి, యూసేజెస్ ఏంటి, ఎలాంటి సందర్భాల్లో వాటిని అప్లై చేయాలి ప్రాక్టికల్ లైఫ్లో. ఏంటి ఆ ప్రిపోజిషన్స్? బిట్వీన్, ఎమాంగ్, బిసైడ్, బిసైడ్స్, సిన్స్, ఫర్, విత్, బై, అట్, ఇన్, ఇంటూ, వితిన్, వితౌట్, ఆన్, అపాన్, ఫ్రమ్, టు, టిల్, అంటిల్, అబౌట్, అరౌండ్, అలాంగ్, అక్రాస్, అగెనిస్ట్, బెనీత్, బియాండ్, టువర్డ్స్, అండర్నీత్, బిలో, ఓవర్, బియాండ్. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ప్రిపోజిషన్స్. సో 1 by 1 ఇప్పుడు మనం ప్రిపోజిషన్స్లో ఏవే వచ్చాయో ఒక్కసారి చూద్దాం. సో ఫస్ట్ వన్ ఏంటి అంటే చూడండి. ఫస్ట్ వన్, ది స్టోన్ కేమ్ రోలింగ్ డాష్ ది హిల్ అనేసి అన్నాడు. టీజీ టెట్ 1 హెల్డ్ ఆన్ 31/5/2024లో అడిగినటువంటి బిట్ ఇది. చూడండి ఒకసారి. ది స్టోన్ కేమ్ రోలింగ్ డాష్ ది హిల్ అనేసి అన్నాడు. రైట్. రోలింగ్, హిల్ నుంచి కిందికి దొల్లుకుంటూ వచ్చింది అనే సెన్స్లో చెప్పేటప్పుడు ది స్టోన్ కేమ్ రోలింగ్ విత్ ది హిల్లా అంటే హిల్తో పాటు వచ్చేసిందా? కాదు కదా. సో ఇట్ ఈజ్ రాంగ్. నెక్స్ట్ వన్, అబౌట్. చూడండి ఒకసారి. ది స్టోన్ కేమ్ రోలింగ్ అబౌట్ ది హిల్. నో, ఇంటూ ది హిల్. హిల్ లోకంట, తప్పు కదా. సో డౌన్ ఈజ్ రైట్. ది స్టోన్ కేమ్ రోలింగ్ డౌన్ ది హిల్. రోలింగ్ డౌన్ ది హిల్. హిల్ నుంచి, పైనుంచి ఆ స్టోన్ ఏదైతే ఉంటుందో అది దొల్లుకుంటూ కిందికి వచ్చింది. డౌన్, కిందికి వచ్చేసింది. దట్స్ అ ప్రాపరేట్ ఆన్సర్. ఇంకోటి చూడండి. ఎడ్యుకేషన్ డాష్ డిసిప్లైన్ ఈజ్ యూస్ఫుల్. రైట్. యూజ్లెస్ అన్నాడు. ఎడ్యుకేషన్ డాష్ డిసిప్లైన్ ఈజ్ యూజ్లెస్ అన్నాడు. టీజీ టెట్ 1 హెల్డ్ ఆన్ 31/5/2024. ఇది ఎప్పుడు అడిగారు బిట్టు? మే 2024లో మే 31వ తారీఖున జరిగినటువంటి టెట్ 1 ఎగ్జామ్లో అడిగినటువంటి బిట్ ఇది. సో ఎడ్యుకేషన్ త్రూ డిసిప్లైనా, ఎడ్యుకేషన్ విత్ ఇన్ డిసిప్లైనా, ఎడ్యుకేషన్ విత్ డిసిప్లైనా, ఎడ్యుకేషన్ వితౌట్ డిసిప్లైన్ ఈజ్ యూజ్లెస్. డిసిప్లైన్ లేకపోతే రైట్ అది వేస్ట్ అయిపోతుంది. సో అప్రాప్రియేట్ ఆన్సర్ ఏంటి అంటే వితౌట్ అనేది అప్రాప్రియేట్ ఆన్సర్ అవుతుంది. సో ఎడ్యుకేషన్ వితౌట్, ప్లీజ్ అబ్జర్వ్, ఎడ్యుకేషన్ వితౌట్ డిసిప్లైన్ ఈజ్ యూజ్లెస్. సో అప్రాప్రియేట్ ఆన్సర్ ఏంటి ఇక్కడ అంటే వితౌట్ అనేది అప్రాప్రియేట్ ఆన్సర్ అవుతుంది. రైట్. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇక్కడ చూడండి. ది ప్రెసిడెంట్ హ్యాస్ ప్రిసైడెడ్ డాష్ ది మీటింగ్. టీజీ టెట్ 1 హెల్డ్ ఆన్ 2/6/2024. సో ఎప్పుడైతే ప్రిసైడెడ్ అనే మాట వాడుతావో, ప్రిసైడెడ్ అనే మాట వాడుతావో ఓవర్ అనే మాట ఇమ్మీడియట్గా వస్తుంది. కన్సిస్ట్ అనే మాట ఎప్పుడైతే వస్తుందో కన్సిస్ట్ ఆఫ్ అనేది వస్తుంది. రైట్. అదేవిధంగా అబ్జర్వ్ చేయండి. ప్రౌడ్ ఆఫ్ ఇలాంటి మాటలు మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ది ప్రెసిడెంట్ హ్యాస్ ప్రిసైడెడ్ డాష్ ది మీటింగ్ అంటే ప్రిసైడెడ్ ఓవర్, ప్రిసైడెడ్ బై, ప్రిసైడెడ్ ఫ్రమ్, ప్రిసైడెడ్ ఆఫ్. ప్రిసైడెడ్
ఓవర్ ది మీటింగ్. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్, బి ఆప్షన్, సి ఆప్షన్, డి ఆప్షన్ అనేవి రాంగ్ ఆప్షన్స్ అవుతాయి. నెక్స్ట్ వన్, ఇండియా అడాప్టెడ్ ది పాలసీ డాష్ నాన్ అలిగ్మెంట్ ఇన్ ఆర్డర్ టు స్టీర్ క్లియర్ త్రూ ది కోల్డ్ వార్ అనేసి అన్నాడు. బాగా అబ్జర్వ్ చేయండి. ఇండియా అడాప్టెడ్ ది పాలసీ ఆఫ్ నాన్ అలిగ్మెంట్, పాలసీ ఆఫ్ నాన్ అలిగ్మెంట్. సో అప్రాప్రియేట్ ఆన్సర్ ఏంటి అంటే సంబంధించిన, చెందిన అనే అర్థంలో మనం ఓఎఫ్ ఆఫ్ అనే మాట యూజ్ చేస్తాం. కాబట్టి ఆఫ్ నాన్ అలిగ్మెంట్ ఇన్ ఆర్డర్ టు స్టీర్ క్లియర్ త్రూ ది కోల్డ్ వార్ అనేసి అన్నాడు. సో ఇక్కడ చెందిన, సంబంధించిన అనే అర్థంలో ఓఎఫ్ ఆఫ్ అనే మాట వస్తుంది. నెక్స్ట్ వన్, సి the police shot dead a man accused as murdering the aged couple in the suburb of the city అన్నాడు. The police shot dead a man accused with murdering, accused over murdering, accused of murdering into. సో ఈ ఐదిట్లో అప్రాప్రియేట్ ఆన్సర్ ఏంటి? రైట్, ఐదిట్లో అప్రాప్రియేట్ ఆన్సర్ ఏంటి? బాగా అబ్జర్వ్ చేయండి. అక్యూజ్డ్ వచ్చినప్పుడు అక్యూజ్డ్ ఆఫ్ మర్డరింగ్, అక్యూజ్డ్ ఓవర్, అక్యూజ్డ్ ఆఫ్. సో హియర్ ఈజ్ అక్యూజ్డ్ ఆఫ్ ఈజ్ రైట్ ఆప్షన్. సో దట్ ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. అక్యూజ్డ్ ఆఫ్ ఇది ఎప్పుడు అడిగారు? టీజీ టెట్ 1 హెల్డ్ ఆన్ 2024లో రైట్, మేలో జరిగినటువంటి మే 20th జరిగినటువంటి ఎగ్జామ్లో అడిగాడు. అక్యూజ్డ్ ఆఫ్ గుర్తుపెట్టుకోండి. ఈ కొన్ని పదాలు మీరు అలా నేర్చుకోవాలి. అక్యూజ్డ్ ఆఫ్, కన్సిస్ట్ ఆఫ్, రైట్. నెక్స్ట్, ది మర్చెంట్ సెడ్ ఇఫ్ యు అగ్రీడ్ యాజ్ ది ప్రపోజల్ ఐ షెల్ గివ్ యూ మై హార్స్. ది మర్చెంట్ సెడ్, మర్చెంట్ ఏమన్నాడు? ఇఫ్ యు అగ్రీ విత్ ది ప్రపోజల్, అగ్రీ ఇన్, అగ్రీ విత్, అగ్రీ ఓవర్, అగ్రీ అప్, అగ్రీ టు. అగ్రీ టు అనేది అప్రాప్రియేట్ ఆన్సర్ అవుతుంది ఇక్కడ. అగ్రీ టు, అగ్రీ విత్ చాలా ఇంపార్టెంట్ బిట్, ఇది అబ్జర్వ్ చేయండి. అగ్రీ విత్, అగ్రీ టు ఏది ఎప్పుడు వాడాలి అని చెప్పినప్పుడు అగ్రీ విత్ పర్సన్ అంటే అర్థం ఏంటి? ఇక్కడ అగ్రి విత్ తర్వాత మీ అయినా, అజ్ అయినా, యూ అయినా, హర్ అయినా, హిమ్ అయినా, అబ్బాయి పేరైనా, అమ్మాయి పేరైనా, సింగులర్లో అయినా, ప్లూరల్లో అయినా వస్తే అప్పుడు విత్ వస్తుంది, అగ్రి విత్. కానీ ఇది ప్రపోజల్ కాబట్టి అగ్రీ టు ప్రపోజల్ చూడు. సో అగ్రీ టు అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ది మర్చెంట్ సెడ్ ఇఫ్ యూ అగ్రీ టు ది ప్రపోజల్ ఐ షెల్ గివ్ యూ మై హార్స్. సో అప్రాప్రియేట్ ఆన్సర్ ఏంటి అంటే అగ్రీ టు అనేది. సో అక్కడ ఒకవేళ ది ప్రపోజల్ ప్లేస్లో మీ అయినా, అజ్ అయినా, యూ అయినా, ఒక అమ్మాయి పేరైనా, అబ్బాయి పేరైనా ఇలాంటివి కానీ వస్తే అప్పుడు అగ్రీ విత్ అనేది నీ ఆన్సర్ అవుతుంది. అదే ఎట్లా ఆన్సర్లో ఆప్షన్స్లో లేదు. నెక్స్ట్ వన్ చూడండి. ది అన్ఎంప్లాయిడ్ మ్యాన్ టైర్డ్ dash not being able to feed his family and decided to move to the city. The unemployed man tied off a, tied on a, tied with a, tied in a, right? ఇది ఎప్పుడు ఇచ్చారు చూడు, 2024లో మే 21వ తారీఖున జరిగినటువంటి ఎగ్జామ్లో ఇచ్చినటువంటి బిట్టు. ది అన్ఎంప్లాయిడ్ మ్యాన్ టైడ్ ఆఫ్ నాట్ బీయింగ్, tied of not being. So tied off, first one, tied on not being కాదు, tied off not being. So answer is tied off. Next, the family has been living in London dash 2010 అన్నాడు. ఇది 2024 మే 21న జరిగినటువంటి టెట్ 1లో ఇచ్చినటువంటి బిట్టు. చూడండి ఇక్కడ ఏమన్నాడు? ది ఫ్యామిలీ హ్యాస్ బీన్ లివింగ్ ఇన్ లండన్ డాష్ 2010 అంటే మీనింగ్ ఏంటి? ఇక్కడ ఈ ఇయర్ నుండి ఆయన నివసిస్తున్నాడు అనే అర్థంలో మాట్లాడుతున్నాడు. కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ సిన్స్ అనేది ఉండాలి. సో సిన్స్ అనేది ఎప్పుడు రాయాలి? పాయింట్ ఆఫ్ టైం ముందు, పాయింట్ ఆఫ్ టైం.
ఫర్ అనేది ఎప్పుడు రాయాలి? పీరియడ్ ఆఫ్ టైం, పాయింట్ ఆఫ్ టైం ముందు సిన్స్ వస్తుంది, పీరియడ్ ఆఫ్ టైం ముందు ఫర్ వస్తుంది. అంటే సిన్స్ మండే, సిన్స్ ఏప్రిల్, సిన్స్ జూలై, సిన్స్ 2021, రైట్? ఇలాంటి సందర్భాలలో పలానా టైం నుండి, పలానా డే నుండి, పలానా మంత్ నుండి, పలానా సీజన్ నుండి, పలానా ఇయర్ నుండి, పలానా డికేడ్ నుండి అని చెప్పేటప్పుడు సిన్స్ వస్తుంది. ఎన్ని రోజుల నుండి, ఎన్ని గంటల నుండి, ఎన్ని వారాల నుండి, ఎన్ని నెలల నుండి, ఎన్ని సంవత్సరాల నుండి అని చెప్పేటప్పుడు మనకి ఫర్ అనేది రావాలి, రైట్? ఓకేనా? సో ఆన్సర్ ఏంటి అంటే సిన్స్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఇక్కడ. హియర్ యువర్ ఆన్సర్ షుడ్ బి సిన్స్ అవుతుంది, రైట్? నెక్స్ట్ ఇక్కడ ది చైల్డ్ వాజ్ బోర్న్ డాస్ మండే, టీజీ టెట్ 1 హెల్డ్ ఆన్ 22/5/2024. 2024లో మే 22న జరిగినటువంటి ఎగ్జామ్లో అడిగినటువంటి బిట్ ఇది. చూడండి, డాస్ మండే అన్నాడు అంటే ఏదైనా రోజుల పేర్లు వచ్చినప్పుడు ఆన్ మండే, ఆన్ ఫ్రైడే, ఆన్ సాటర్డే, ఆన్ సండే మార్నింగ్, ఆన్ ఫ్రైడే ఈవినింగ్ అలాంటి మాటలు వస్తాయి. కాబట్టి ఆన్ అనేది కరెక్ట్ ఆన్సర్. హియర్ యూ షుడ్ రైట్ ఆన్. రిమైనింగ్ ఆప్షన్స్ అనేవి రాంగ్ ఆప్షన్స్ అవుతాయి. నెక్స్ట్, టైమ్ అండ్ టైడ్ వెయిట్ డాష్ నన్, వెయిట్ ఫర్ నన్. ఇది ఒక ప్రావర్బు. డౌట్ లేకుండా మీరందరూ ఆన్సర్ పెడతారని నేను అనుకుంటున్నా. ఇది ఒక ప్రావర్బు అంతే. టైమ్ అండ్ టైడ్ వెయిట్ ఫర్ నన్, వెయిట్ ఫర్ నన్. నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి చూడండి, ఏమిచ్చాడు ఇక్కడ? ప్రజెంట్లీ ది డాటర్ ఈజ్ లుకింగ్ డాష్ హర్ పేరెంట్స్. ఇక్కడ చూడు, లుక్ అనే మాట ఇచ్చాడు. లుక్ అట్, ఈ పదాలు నేర్చుకోవాలి. లుక్ ఆఫ్టర్, లుక్ అప్, look down upon, look for, look forward. ఇవన్నీ చాలా ఈజీగా అర్థమయ్యేటట్టుగా మన యాప్లో వివరించడం జరిగింటుంది. మీరు ఒక్కసారి ఫాలో కండి అవి, ఓకేనా? ఫ్రేజల్ వర్బ్స్. సో లుకట్ అంటే టు సీ అని అర్థం, లుకట్ అంటే టు సీ అని అర్థం, చూచుట అని అర్థం. లుక్ ఆఫ్టర్ అంటే టేక్ కేర్ అని అర్థం, టేక్ కేర్, జాగ్రత్తగా చూసుకొనుట. లుకప్ అంటే టు ఫైండ్ ఎ వర్డ్, టు ఫైండ్ ఎ వర్డ్ ఇన్ ఏ డిక్షనరీ, ఇన్ ఏ డిక్షనరీ. లుక్ డౌన్ అపాన్ అంటే డీగ్రేడ్, టు సీ డీగ్రేడ్లీ, అండర్ ఎస్టిమేట్ చేసి చూచుట అని అర్థం. లుక్ ఫర్ అంటే సెర్చ్ అని అర్థం, రైట్? లుక్ ఫర్వర్డ్ అంటే ఎదురు చూచుట, వెయిటింగ్ ఈగర్లీ, వెయిటింగ్, వెయిటింగ్ ఈగర్లీ, రైట్? ఈగర్లీ. సో ఆతృతతో ఎదురు చూచుట అనే అర్థంలో యూజ్ చేస్తాం. కాబట్టి ప్రజెంట్లీ ది డాటర్ ఈజ్ లుకింగ్ డాష్ హర్ పేరెంట్స్. ఇది 2024 మే 22న జరిగినటువంటి ఎగ్జామ్లో టెట్ 1లో అడిగినటువంటి బిట్టు. కాబట్టి లుకింగ్, ది డాటర్ ఈజ్ లుకింగ్ ఆఫ్టర్. లుక్ ఆఫ్టర్ అంటే ఏంటి? టేక్ కేర్ ఆఫ్. కాబట్టి లుక్ ఆఫ్టర్ అనేది అప్రాప్రియేట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, he does yoga does the morning, TG TET 1 held on 2022/05/2024. సో ఇది ఎప్పుడు అడిగారు అనేసి అంటే 2024లో మే 22న జరిగినటువంటి ఎగ్జామ్లో అడిగారు. he does yoga over the morning, up the morning, in the morning, with the morning. సో in the morning is appropriate answer, రైట్? ఆమె యోగా ఎప్పుడు చేస్తుంది అంటే మార్నింగ్ టైమ్స్లో చేస్తుంది. బాగా అబ్జర్వ్ చేయండి, మార్నింగ్ టైంలో చేస్తుంది. నెక్స్ట్, ఇప్పుడు శ్రీరమణి ఈ సీనియర్ డాష్ శ్రీచరణి. ఇక్కడ 2 వస్తుంది, బాగా గుర్తుపెట్టుకోండి. సో 2 ఈజ్ రైట్ ఆప్షన్, మిగతావన్నీ కూడా రాంగ్. ఎందుకు? ఇది చాలా జాగ్రత్తగా నేను చెప్పా కొన్ని పదాలు. ఏంటి? సీనియర్ 2, జూనియర్ 2, ప్రిఫర్ 2, ప్రిఫరబుల్ 2, రెఫర్ 2, రెఫరబుల్ 2, ఇన్ఫీరియర్ 2, సుపీరియర్ 2, ప్రయర్ 2,
ఎల్డర్ టు, యంగర్ టు. ఈ పదాలు వచ్చినప్పుడు కంపారిజన్లో నువ్వు ఏవి వాడాలి అంటే టు వాడాలి. శ్రీరామ ఈజ్ రైట్, శ్రీరామ ఈజ్ ఎల్డర్ టు లక్ష్మణ, సచిన్ టెండూల్కర్ ఈజ్ జూనియర్ టు అంజలి, రైట్. అలాగని మహేష్ బాబు ఈజ్ జూనియర్ టు నమ్రత శిరోద్కర్. ఆ విధంగా ది టూ ఫ్రెండ్స్ ఆర్ స్టిల్ టాకింగ్ టు ఈచ్ అదర్ డాష్ ది ఫోన్ అనేసి అన్నాం, రైట్. ఏం రాయాలి? ఈచ్ అదర్ అనే మాట ఇద్దరికి వాడతాం, వన్ అనదర్ అనే మాట మోర్ దెన్ టూకి వాడతాం. ఇది ఎప్పుడు ఇచ్చారు బిట్టు? టీజీ టెట్ 1 హెల్డ్ ఆన్ 24/5/2024లో అడిగినటువంటి బిట్టు. కాబట్టి ది టూ ఫ్రెండ్స్ ఆర్ స్టిల్ టాకింగ్ టు. ఇక్కడ 3 మాటలు మీరు నేర్చుకోవాలన్న. చూడు, టాకింగ్ వచ్చిన తర్వాత టు రావాలి. టాక్ టు, సే టు, స్పీక్ టు, లిజన్ టు. ఈ 4 పదాలు వచ్చిన తర్వాత 100కు 100% TO2 అనే మాట రావాలి. ఈచ్ అదర్ అనే మాట రెండింటికి వాడతాం. ఇప్పుడు చూడు, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు రోడ్లో పోతుంటారు, వాళ్ళు మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా ఉన్నారు చూడరా అంటాం. అంటే ఈచ్ అదర్ అనేది ఇద్దరికి వాడతాం, అంతేగాని ఒక అమ్మాయి 5 మంది అబ్బాయిలు పోతూ ఉంటే అట్లా అనం. ఓకేనా? సో ఒక 4 ఫ్రెండ్స్ ఉన్నారు, ఆ నలుగురికి ఒకరంటే మిగతా ముగ్గురికి కూడా చాలా ఇష్టం. అప్పుడు దే లైక్ వన్ అనదర్ అని అనాలి. ఓకేనా? ఇద్దరికైతే ఈచ్ అదర్, ఇద్దరికంటే ఎక్కువ అయితే వన్ అనదర్ అనే మాట వాడాలి. మరి ఇక్కడ చూడు, ది టూ ఫ్రెండ్స్ ఆర్ స్టిల్ టాకింగ్ టు ఈచ్ అదర్ డాష్ ది ఫోన్ అన్నాడు. చూస్ ది అప్రాప్రియేట్ వర్డ్ టు కంప్లీట్ ది సెంటెన్స్ అనేసి అన్నాడు. టు కంప్లీట్ ది సెంటెన్స్. సో ఇన్ ది ఫోనా, ఆన్ ది ఫోనా, త్రూ ది ఫోనా, విచ్ ఈజ్ రైట్. సో ఆన్ ఫోన్, ఈ యూసేజ్ అనేది ఏదైతే ఉందో, ఆన్ ఫోన్ అని చెప్పాం, ఆన్ సిస్టమ్ అని చెప్పాం, ఆన్ ది రోడ్ అని చెప్పాం, ఆన్ నేను యూట్యూబ్లో చూసా అంటే ఆన్ యూట్యూబ్ అని చెప్పాలి, ఆన్ ఫేస్బుక్ అని చెప్పాలి, ఆన్ సోషల్ మీడియా అని చెప్పాలి, ఆన్ ట్విట్టర్ అని చెప్పాలి, ఆన్ ఎక్స్ అని చెప్పాలి. గుర్తుపెట్టుకో ఈ అన్నిటికీ కూడా. సో నెక్స్ట్ వన్ ఏంటి అంటే, ప్లీజ్ అబ్జర్వ్, ది ప్రాజెక్ట్ విల్ హ్యావ్ బీన్ కంప్లీటెడ్ డాష్ 2026. ఇంకా 2026లో మనం లేం కాబట్టి ఏం చెప్పాలి ఇక్కడ అనేసి అంటే, ది ప్రాజెక్ట్ విల్ హ్యావ్ బీన్ కంప్లీటెడ్ బై 2026. అంటే ఇది ఫ్యూచర్ పర్ఫెక్ట్లో వాడుతున్నటువంటి మాట. ఫ్యూచర్ పర్ఫెక్ట్లో భవిష్యత్తులోని ఒక టైంను ఇప్పుడు నువ్వు చెప్తూ ఆ టైం కల్లా పలానా పని పూర్తి అయిపోతుందని చెప్పేటటువంటి క్రమంలో బై అనే మాట యూజ్ చేస్తూ ఉంటాం. ఇది టెట్ 1 28/05/2024లో అడిగినటువంటి బిట్టు. బై 2026, దట్స్ రైట్. నెక్స్ట్, ది న్యూ గవర్నమెంట్ డిసైడెడ్ టు వేవ్ డాష్ ది అగ్రికల్చర్ లోన్స్ వేవ్ ఆఫ్. సో అప్రాప్రియేట్ ఆన్సర్ ఏంటంటే, వేవ్ ఆఫ్ అంటే క్లియర్ అనే అర్థం, క్యాన్సిల్ అనే అర్థం. అవన్నీ రద్దు చేయడం, మాఫీ చేయడం అనే అర్థంలో మనం వేవ్ ఆఫ్ అనే మాట యూజ్ చేస్తూ ఉంటాం, రైట్. నెక్స్ట్ వన్, ఇప్పుడు చూడండి, హీ వర్క్స్ డాష్ 7 AM to 5 PM. హీ వర్క్స్ ఫ్రమ్. బిట్వీన్ అనేది ఎప్పుడు వస్తుంది? ఇక్కడ ఒకవేళ అండ్ అనేది వస్తే బిట్వీన్ వస్తుంది. ఇక్కడ 2 వచ్చింది కాబట్టి ఫ్రమ్ ఈజ్ అప్రాప్రియేట్ ఆన్సర్. ఓకేనా? ఈ బిట్ ఎప్పుడు అడిగారు చూడండి ఒకసారి. ఇది టీజీ టెట్ 2 హెల్డ్ ఆన్ 28/05/2024. హీ వర్క్స్ ఫ్రమ్ 7 AM to 5 PM, రైట్. నెక్స్ట్ వన్, she has decided to confide dash her doctor. Confined dash her doctor అన్నాడు. సో ఆన్సర్ ఏంటి దీనికి అనేసి అంటే, confide in her doctor. Decided to confide in her doctor. Confide in, appropriate answer. Confide తర్వాత in అనేది వస్తుంది. నెక్స్ట్ వన్, ఇక్కడ a good judge never searches dash the conclusion. Never searches in the conclusion, about the conclusion, to the conclusion, search for the conclusion. So choose correct preposition అని అన్నాడు. టీజీ టెట్ 2 held on 29/05/2024. A good judge, ఇక్కడ క్యాపిటల్ ఉండాలి. A good judge never searches for the conclusion. So answer is right, answer is A.
నెవర్ సెర్చెస్ అనేది ఉండాలి. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈజ్ నౌ కన్సిడర్డ్ డాస్ be the instruments of all comforts and prosperity. Choose the correct preposition. Science and technology is now considered to be the ani undali. To is appropriate answer. To is appropriate answer. Gurtu pettukondi. To is appropriate answer. Next. Ikkada the president has presided does the meeting. ఆల్రెడీ ఇలాంటిది వచ్చింది ఇంతకుముందు మనకు. ప్రిసైడెడ్ అనే మాట వస్తే ఓవర్ అనేది ఉండాలి. సో ఇట్ ఈస్ క్లియర్ దట్ ప్రిసైడెడ్ వస్తే నో డౌట్ ఓవర్ అనే మాట. ప్రిసైడెడ్ ఓవర్ అని గుర్తుపెట్టుకోండి. ఈ బిట్ ఎప్పుడు వచ్చింది? 2/6/2024 అంటే జూన్లో జరిగినటువంటి ఎగ్జామ్లో. ఇండియా అడాప్టెడ్ ది పాలసీ డాస్ నాన్ అలిగ్మెంట్ ఇన్ ఆర్డర్ టు స్టీర్ క్లియర్ త్రూ ది కోల్డ్ వార్ అనేసి అన్నాడు. రైట్. ఆఫ్ ఈజ్ అప్రాప్రియేట్ ఆన్సర్. ఇది ఆల్రెడీ మనకు వచ్చినట్లుంది ఈ బిట్టు. 22. నెక్స్ట్ ది కాఫీ ఈజ్ ఓపెన్ ది ఆఫీస్ ఈజ్ ఓపెన్ డాస్ మండే అండ్ సాటర్డే. ఒకవేళ అండ్ అనే మాట వచ్చింది కాబట్టి ఇట్ ఈస్ క్లియర్ దట్ బిట్వీన్. ఈ బిట్ ఎప్పుడు వచ్చింది చూడండి ఒకసారి. సో టీజీ టెట్ 1 హెల్డ్ ఆన్ 2/6/2024 ఆ టైంలో వచ్చింది కాబట్టి బిట్వీన్ అనే మాట ఏదైతే ఉందో దట్ ఈస్ అప్రాప్రియేట్ ఆన్సర్. రైట్, దట్ ఈస్ అప్రాప్రియేట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. సో ఫ్రమ్ అనేది, ఓవర్ అనేది, టు అనేది చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ రాంగ్ ఆప్షన్స్ ఇక్కడ. ది స్టోన్ కేమ్ రోలింగ్ డాస్ ది హిల్. ఇది కూడా సేమ్. డౌన్ ఈజ్ అప్రాప్రియేట్ ఆన్సర్. డౌన్ అనేది అప్రాప్రియేట్ ఆన్సర్. ఇది కూడా మనకు రిపీట్ అయినట్లు అనిపిస్తోంది. నెక్స్ట్ వన్. ఇప్పుడు చూడండి. హీ హాస్ బీన్ రీడింగ్ డాష్ 3 o'clock. ఇది పాయింట్ ఆఫ్ టైం కాబట్టి దిస్ వన్ ఈజ్ పాయింట్ ఆఫ్ టైం కాబట్టి ఇక్కడ ఏముండాలి మనకు? సిన్స్ అనేది ఉండాలి. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆప్షన్. సిన్స్ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఐ ఆమ్ ఎనాయిడ్. సీ హియర్, ఐ ఆమ్ ఎనాయిడ్ వస్తే విత్ రావాలి. ఇట్ ఈస్ క్లియర్ దట్ బి ఆప్షన్ ఈజ్ రాంగ్, డి ఆప్షన్ ఈజ్ రాంగ్. ఎనాయిడ్ విత్ వస్తుంది. విత్ ఇక్కడ ఉంది. డాష్ వాట్ హీ హాస్ డన్ టు అస్. ఫ్రమ్ వాట్ కాదు, ఫర్. సో అప్రాప్రియేట్ ఆన్సర్ ఏంటి అంటే మనకు ఫస్ట్ ఆప్షన్ ఐ ఆమ్ అనాయిడ్ విత్ హిమ్ ఫర్ వాట్ హీ హాస్ డన్ టు అస్. రైట్. సో కాబట్టి ఐ ఆమ్ అనాయిడ్ వచ్చిన తర్వాత విత్ వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అనాయిడ్ విత్, ప్లీజ్డ్ విత్. ఈ పదాలు బాగా బైహార్ట్ చేయండి. రైట్. నెక్స్ట్. ఇప్పుడు చూడు ఏమంటున్నాం? చూస్ ది కరెక్ట్ వర్డ్ టు ఫిల్ ఇన్ ది బ్లాంక్. జాన్ ఈజ్ అఫ్రైడ్ డాష్ డాగ్స్ అన్నాడు. జాన్ ఈజ్ అఫ్రైడ్ డాష్ ది డాగ్స్ అన్నాడు. సో ఇప్పుడు ఏమొస్తుంది? అఫ్రైడ్ ఆఫ్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది AFRAID. అఫ్రైడ్ ఆఫ్ అనేది అప్రాప్రియేట్ ఆన్సర్. అఫ్రైడ్ తర్వాత ఏమొస్తుంది? ఆఫ్ వస్తుంది. అలాగనే ప్రౌడ్ తర్వాత ఏమొస్తుంది? ఆఫ్ వస్తుంది. అలాగనే కన్సిస్ట్ తర్వాత ఏమొస్తుంది? కన్సిస్ట్ ఆఫ్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి. సిమిలర్ టు వస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఐ డోంట్ లైక్ దోస్ బ్యాంగిల్స్. బాగా విను. ఐ డోంట్ లైక్ దోస్ బ్యాంగిల్స్ డాష్ దే ఆర్ టూ ఎక్స్పెన్సివ్ అన్నాడు. బిసైడ్స్ అంటే నాకు అవి ఇష్టం లేదు, దట్టు అవి చాలా ఎక్కువ రేట్ ఉన్నాయి అని చెప్తున్నాం. ఎక్కువ రేట్ ఉన్నాయి. సో దీస్ ఆర్ రాంగ్ ఆప్షన్స్. సో బిసైడ్ అంటే ప్రక్కన అనే అర్థంలో యూజ్ చేస్తుంటాం. బిసైడ్స్ అంటే
రైట్. అదనంగా అదే కాదు, ఇంకోటి కూడా నాకు ఇష్టం లేదు ఒకటి, రెండోది ఇంకోటి ఏంటి, అది ఓవర్గా రేట్లు ఉన్నాయి అని చెప్పడం. నెక్స్ట్ చూడు, హీఈస్ అరైవింగ్ డాష్ ది 3:15 train. He is arriving on with in to. He is arriving in వస్తుంది, on వస్తుంది, which is right here. He is arriving on the 3:15 train అన్నాడు. గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్ బిట్ ఇది. హీ ఈజ్ అరైవింగ్ ఆన్, రైట్. దాంట్లో హీ ఈజ్ అరైవింగ్ ఆన్ ది 3:15 ట్రైన్, ఒక పర్టికులర్ టైంను చెప్పేటటువంటి సందర్భంలో ఆన్ ది 3:15 ట్రైన్ అనేది చెప్తున్నాడు. ఇది ఎప్పుడు ఇచ్చారు, టీజీ టెట్ 1 హెల్డ్ ఆన్ May 2012. సో హీ ఈజ్ అరైవింగ్ ఆన్, ఆన్ ఈజ్ అప్రాప్రియేట్ ఆన్సర్. Choose the correct word to fill in the blank in the sentence. TG TET 1 held on January 2012. We went to dash the market last Sunday అన్నాడు. We went dash the market last Sunday. ఇప్పుడు ఏం చేయాలి దీన్ని, we went to the market last Sunday. We went on to, we went up, which is right. సో ఇక్కడ చూడు, ఎంత సింపుల్గా ఇచ్చారు చూడు. మనం కూడా అంటుంటాం ఐ వెంట్ టు మార్కెట్ ఎస్టర్డే అంటాం కదా, అలాగనే వీ వెంట్ టు మార్కెట్ లాస్ట్ సండే అనేసి అన్నాడు. సో 2 ఈజ్ అప్రాప్రియేట్ ఆన్సర్ హియర్, 2 ఈజ్ అప్రాప్రియేట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, దెర్ ఈజ్ ఎ స్మాల్ పార్క్ డాష్ ది టాప్ ఆఫ్ ది హిల్. దెర్ ఈజ్ ఎ స్మాల్ పార్క్ ఆన్ ది టాప్ ఆఫ్ ది హిల్, ఇన్ ది టాప్ ఆఫ్ ది హిల్, to the, at the. So which is right here, appropriate answer here is there is a small park at the, there is a small park, there is a small park. So answer is, this one is wrong and this one is wrong. There is a small park at the top of the hill, on the top of the hill. సో ఒక పాయింట్ ఆఫ్ ప్లేస్లో ఒకనొక దీంట్లో ఒక ప్లేస్ను సంబోధిస్తూ చెప్పేటప్పుడు అట్ ది టాప్ ఆఫ్ ది హిల్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, ఆన్ ది టాప్ కాదు, అట్. నెక్స్ట్, ది హోస్ట్ ఈజ్ లుకింగ్ ఫార్వర్డ్ డాష్ సీయింగ్ ది గెస్ట్. ది హోస్ట్ ఈజ్ లుకింగ్ ఫార్వర్డ్ in seeing the guest, to seeing the guest, about seeing the guest, on seeing the guest. So which is right here, looking forward to seeing the guest, to seeing the guest. The host is looking forward to seeing the guest. కొన్ని రేర్ సందర్భాలలో 2+V1 కానీ ఆ సీయింగ్ అనే మాటలు వస్తూ ఉంటాయి, అబ్జర్వ్ చేయండి. I'll tell you. You can only come in dash a few minutes. You can only come in for, during, within, since. చూడండి, you can only come in, you can only come in for a few minutes, for a few minutes. So answer is for. అప్రాప్రియేట్ ఆన్సర్ ఏంటి అంటే ఫర్ అనేది అప్రాప్రియేట్ ఆన్సర్. మీరు దయచేసి లోపలికి రండి, ఎప్పుడు ఫర్ ఏ ఫ్యూ మినిట్స్, కొన్ని నిమిషాలు. యూ కెన్ ఓన్లీ కమ్ ఇన్, యూ కెన్ ఓన్లీ కమ్ ఇన్, మీరు మాత్రమే రండి, రైట్. ఎప్పుడు ఇన్, ఫర్ ఏ ఫ్యూ మినిట్స్, కొన్ని నిమిషాల కోసం. ఐడెంటిఫై ది కరెక్ట్ ప్రిపోజిషన్ అండ్ ది ఆర్టికల్ టు ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ అంటున్నాడు. ప్రిపోజిషన్ ఆర్టికల్ రెండు ఇచ్చాడు. లెట్స్ గో డాష్ హిల్లాక్, రైట్. లెట్స్ గో, లెట్స్ గో అప్, లెట్స్ గో అబౌట్, లెట్స్ గో ఆన్, లెట్స్ గో అప్, లెట్స్ గో అప్. అంటే
హిల్లాక్ అంటే కొండ, గుట్ట, ప్రాంతం, పైగా ఉన్నటువంటి ఆ ప్రాంతం అనే అర్థం వస్తుంది. కాబట్టి లెట్స్ గో అబౌట్ అనేది రాదు, గో ఆన్ టు రాదు, ఏ టాప్ యాన్ హిల్లాక్ అనేది రాదు. కాబట్టి ఆన్సర్ ఏంటి అంటే లెట్స్ గో అప్ ది హిల్, లెట్స్ గో అప్ ది హిల్, దట్స్ రైట్. నెక్స్ట్ వన్, see here. ఇక్కడ చూడండి ఒకసారి. I should be here dash the stroke of 5. Venu said, I should be here on the stroke of, by the stroke of 5, in the stroke of, or the stroke of 5. So I should be here. ఏం చెప్పాలి? ఆన్ ది స్ట్రోక్ ఆఫ్ 5, విచ్ ఈస్ కరెక్ట్ ఆన్సర్ అనేసి అంటున్నాడు. ఆన్ ది స్ట్రోక్ ఆఫ్ 5. సో ఆన్ ఈజ్ అప్రాప్రియేట్ ఆన్సర్. నో, స్కోర్ ఈజ్ యాడెడ్, మోర్ దాన్ వన్ ఆప్షన్ ఈజ్ సూటబుల్. ఓకే, సో ఆన్ అనేది ఎక్కువ సూట్ అయ్యే ఛాన్స్ ఉంది, రైట్. దానికి ఆన్సర్ ఇస్తారు అనేసి పెట్టడం జరిగింది బుక్స్లలో. I should be here on the stroke of 5. Please observe here, on the stroke of 5. సో ఇది ఎప్పుడు అడిగారు? 2011లో అడిగిన బిట్టు. నెక్స్ట్, శ్రీరామ్ కంటిన్యూడ్ హిజ్ బ్యాటింగ్ కేర్ఫుల్లీ డాష్ హీ వాజ్ హంగ్రీ, రైట్. శ్రీరామ్ కంటిన్యూడ్ హిజ్ బ్యాటింగ్ కేర్ఫుల్లీ డ్యూ టు హీ వాజ్ హంగ్రీ, ఫర్ ది సేక్ ఆఫ్ హీ వాజ్ హంగ్రీ, ఇన్ ఫ్రంట్ ఆఫ్, ఇన్ అడిషన్ టు he was hungry, right. So answer is, appropriate answer is in addition to, అదే కాకుండా అతను హంగ్రీగా ఉన్నప్పటికీ కూడా బాగా ఆడాడు అనే సెన్స్లో మనం ఇన్ అడిషన్ టు అనేది కరెక్ట్ ఆన్సర్ అని చెప్పొచ్చు, రైట్. నెక్స్ట్, see, the train falls dash, the train falls, AP TET 1 held on 28 to 2024. Choose the correct option that fits the blank. The rain falls off against, AGAINST. ఇక్కడ ఏ ఉండాలి, INST. Over, off, from, under, from, above. చూడు, the rain falls from above, మన మీద కదా, ఫ్రమ్ అండర్, కింద నుంచి ఏం కాదు కదా. ఓవర్ ఆఫ్ తప్పు. సో అప్రాప్రియేట్ ఆన్సర్ ఏంటి అంటే ది రెయిన్ ఫాల్స్ ఫ్రమ్ అబౌవ్. మన పై నుంచి రెయిన్ పడుతుంది అని చెప్పేటువంటి సందర్భంలో ఫ్రమ్ అబౌవ్ అనేది అప్రాప్రియేట్ ఆన్సర్ అవుతుంది, రైట్. నెక్స్ట్, హీ ఈస్ డాష్ టౌన్ ఫర్ ఎ ఫ్యూ డేస్, హీ ఈజ్ అవుట్ ఆఫ్ టౌన్, హీ ఈజ్ అవుట్ ఆఫ్ టౌన్ ఫర్ ఎ ఫ్యూ డేస్. అవుట్ ఆఫ్ మనం చెప్తుంటాం ఏంటి, అవుట్ ఆఫ్ స్టేషన్ సార్ అంటాం. అవుట్ ఆఫ్ స్టేషన్ అంటే ఇక్కడ లేను సార్, బయట ఉన్నాను సార్ అని చెప్పేటప్పుడు మనం అవుట్ ఆఫ్ స్టేషన్ సార్ అనే మాట అంటూ ఉంటాం. నెక్స్ట్ వన్, ఐ విల్ వాక్ డాష్ ది సూపర్ మార్కెట్, ఐ విల్ వాక్ డాష్ ది సూపర్ మార్కెట్ అన్నాడు. ఇక్కడ ఆన్సర్లో చూస్ ది ఆప్షన్ దట్ ఫిట్స్ ది బ్లాంక్. సో టు, అప్ టు, ఆఫ్, అప్ టు, డ్యూ టు ఏమన్నాడు చూడు. ఐ విల్ వాక్ డాష్ ది సూపర్ మార్కెట్ అనేసి అన్నాడు. ఐ విల్ వాక్ అప్ టు, అప్ టు అంటే వరకు అనే అర్థం వస్తుంది. సో అప్రాప్రియేట్ ఆన్సర్ ఏంటి అంటే ప్రిపోజిషన్ ఏమవుతుంది, అప్ టు అనేది ఆన్సర్ అవుతుంది, అప్ టు అనేది ఆన్సర్ అవుతుంది, రైట్. ఓకే, ఫైన్. రెండు ఆప్షన్స్ ఇచ్చినట్టున్నారు, దిస్ ఈజ్ రాంగ్. నెక్స్ట్, హీ స్టూడ్ డాష్ ఆల్ హిస్ ఫ్రెండ్స్ అండ్ ఫెల్ట్ వెరీ హ్యాపీ, అండ్ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ప్లీజ్ అబ్జర్వ్. సో ఇక్కడ చూడండి, హీ స్టూడ్ ఆల్ హిస్ ఫ్రెండ్స్ అండ్ ఫెల్ట్ వెరీ హ్యాపీ అన్నాడు. ఇది AP TET 1 held on 21/08/2022లో ఇచ్చారు. ఇది చూస్ ది ప్రిపోజిషన్ దట్ ఫిట్స్ ది బ్లాంక్ అన్నాడు. హీ స్టూడ్ since his friends and felt very happy. He stood among his friends
అండ్ ఫెల్ట్ వెరీ హ్యాపీ అమాంగ్ హిస్ ఫ్రెండ్స్. సో ఇచ్చినటువంటి వాటిల్లో మనం ఏది కరెక్టు అని చెప్పేటప్పుడు ఎమాంగ్ కరెక్ట్ అని చెప్పచ్చు. చూడండి, రెండింటి మధ్య అనే అర్థంలో బిట్వీన్ వాడాలి. రెండు కంటే ఎక్కువ వాటి మధ్య అనే అర్థంలో ఎమాంగ్ అనే మాట మాట్లాడాలి. దెర్ ఇస్ ఎ కోల్డ్ వార్ డాస్ ఇండియా అండ్ పాకిస్తాన్ అంటే బిట్వీన్ అని చెప్పాలి. ఓకేనా. లావణ్య ఈజ్ సిట్టింగ్ డాస్ మురళి అండ్ రవి బిట్వీన్ అని చెప్పాలి. దెర్ ఈజ్ నో కోల్డ్ వార్ డాష్ ప్రభాస్ అండ్ రానా ఫర్ అనుష్క. So what should be used? Between should be used. Between should be used there. Next. ఇప్పుడు చూడండి, this is a book for children dash Africa and its people. This is a book for children. AP TET 1 held on 20/08/2022. Choose the word that fits the blank అనేసి అన్నాడు. Choose the word that fits the blank అన్నాడు. This is a book for children over Africa and its people. About, according to. So which is right option here? So వీటిలో కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే దిస్ ఈజ్ ఏ బుక్ ఫర్ చిల్డ్రన్ అబౌట్ ఆఫ్రికా అండ్ ఇట్స్ పీపుల్. ఆఫ్రికా మరియు ఆఫ్రికా పీపుల్ గురించి సంబంధించిన ఉన్న మ్యాటర్ ఉంది ఇక్కడ అని అర్థం. నెక్స్ట్, దే వాక్డ్ అక్రాస్ ది ఐస్. దిస్ సెంటెన్స్ మీన్స్ దే వాక్డ్ అక్రాస్ ది ఐస్. సో ఐస్ అనేది ఎక్కడైతే ఉందో అది మొత్తం వాళ్ళు కలిగి తిరిగారు మొత్తం. దే వాక్డ్ అక్రాస్ ది ఐస్. దిస్ సెంటెన్స్ మీన్స్ దే వర్ అండర్ ఐస్, దే బ్రోక్ ది ఐస్ ఇన్ టు పీసెస్, దే వర్ ఆన్ ది ఐస్, దే వర్ ఇన్ ది ఐస్. రైట్? సో విచ్ ఇస్ రైట్? సో దే వర్ ఆన్ ది ఐస్. ఫర్ ఎగ్జాంపుల్, దే వర్ అండర్ ది ఐస్ అంటే ఐస్ కింద ఉన్నారా వాళ్ళు? నో. దే వర్ ఇన్ ది ఐస్, ఐస్ లోపల ఉన్నారా? నో, ఐస్ మీద ఉన్నారు. దే వర్ ఆన్ ది ఐస్, దే వర్ ఆన్ ది ఐస్. దే బ్రోక్ ది ఐస్ ఇన్ టు పీసెస్. ఇట్ ఈస్ irrelevant answer. Okay, so now next one, see here. Draw your boat gently dash the stream, below the stream, under the stream, above the stream, along the stream. Right? Along ante addan embadi ani ardham. The train passed dash the tunnel. Below, between, through, onto. Through is right option. Through is right option. అంటే దాని గుండా, దాని లోపల అనే సెన్స్లో త్రూ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, ది కింగ్ సెడ్ దట్. See, the king said that dash horse the battle was lost. The king said that by dint of, for want of a horse, right, the battle was lost. For want of. సో ఇది చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. బిట్టు 45 బిట్టు బాగా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫర్ వాంట్ ఆఫ్, ది కింగ్ సెడ్ దట్. కింగ్ చెప్పాడు ఏమని? ఫర్ వాంట్ ఆఫ్ ఎ హార్స్. రైట్? హార్స్ కోసం ది బ్యాటిల్ వాజ్ లాస్ట్. అది పోయింది, యుద్ధం పోయింది అని అర్థం. మనం సాధించలేదు అనేసి అర్థం. నెక్స్ట్, ఏ హెలికాప్టర్. హెలికాప్టర్ స్పెల్లింగ్ చూసుకోండి ఒకసారి. HELICOPTER. ఏ హెలికాప్టర్ హోవర్డ్ డాష్ అవర్ హౌస్ అన్నాడు. అబోవా, బిలోవా, అండరా, ఇన్నా. సో ఆన్సర్ ఈజ్ అబౌవ్. అబోవ్ అనే మాట వస్తుంది మన ఇంటి పైననే, మన నెత్తి పైననే కదా పోతాయి అవి. దెర్ ఇస్ నో గ్యాప్. కాబట్టి మనం అబోవ్ అనే మాట మాట్లాడాలి, గుర్తుపెట్టుకోండి. ఏదది? అబోవ్ అనే మాట మాట్లాడాలి. నెక్స్ట్ వన్, ఇక్కడ ది రాకెట్ ఈజ్ గోయింగ్ డాష్ ది మూన్ అన్నాడు. ది రాకెట్ ఈజ్ గోయింగ్ ఫ్రమ్ ది మూన్, అలాంగ్ ది మూన్, టువర్డ్స్ ది మూన్, సిన్స్ ది మూన్. సో వీటిలో అప్రాప్రియేట్ ఆన్సర్ ఏంటి అనేసి అంటే ఫ్రమ్ ది మూన్ నుంచి పోతుంది రాకెట్. భూమిని మన కింద ఉన్నాం కదా మనం. సిన్స్ ది మూన్ అన్నాడు. రాంగ్.
అలాంగ్ ది మూన్ ఎట్లా పోతుంటే అట్లా పోతా ఉందట. రాంగ్. టువర్డ్స్, అది ఏ దిశగా ఉందో ఆ దిశగా అనే అర్థంలో టువర్డ్స్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రైట్. నెక్స్ట్, అబ్జర్వ్ ది ఫాలోయింగ్ పిక్చర్. నౌ చూస్ ది కరెక్ట్ ప్రిపోజిషన్ దట్ ఫిట్స్ ఇన్ ది బ్లాంక్. ఏమన్నాడు? ది సర్కిల్ ఈజ్ డాష్ ది హారిజాంటల్ లైన్. సో ఏదో సమ్ పిక్చర్ ఏదో సంథింగ్ ఇచ్చాడు, దాన్ని బేస్ చేసుకొని మనం రాయాల్సి ఉంటుంది. ది సర్కిల్ ఈజ్ డాష్ ది హారిజాంటల్ లైన్ అంటే మనం ఏం రాయొచ్చు అనేసి అంటే అండర్ చెప్పచ్చు, ఇన్ చెప్పచ్చు, ఆన్ చెప్పచ్చు. ఏదో సంథింగ్ మిస్సింగ్ ఉన్నట్లుంది. ఎందుకంటే అబ్జర్వ్ ది ఫాలోయింగ్ పిక్చర్ అన్నాడు, సమ్ పిక్చర్ ఈజ్ దేర్. మనం దాన్ని చూస్తే కానీ చెప్పలేం. కాబట్టి ఆప్షన్ ఎట్లా వస్తుంది ఏంటి అని చెప్పేటప్పుడు ది సర్కిల్ ఈజ్, సర్కిల్ అనేది ఇది. ఓకే. డాష్ ది హారిజాంటల్ లైన్, హారిజాంటల్ లైన్ ఒకటి ఉంది. ఓకే, హారిజాంటల్. దాని కింద ఉంది అని చెప్పేటప్పుడు అండర్ అని చెప్తాము, అపాన్ మీద, ఇన్ లోపల, ఏదైనా వస్తుంది. సో ఆ పిక్చర్ ఏదో సమ్ ఇవ్వలేదు, మిస్ అయింది. విల్ సీ. నెక్స్ట్, మై బ్రదర్ హ్యాస్ రిటర్న్ డాష్ హిజ్ వర్క్ ప్లేస్. రిటర్న్ వచ్చినప్పుడు రిటర్న్ అలాంగ్, ఆన్ టు, బిలో. రిటర్న్ ఫ్రమ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రిటర్న్ ఫ్రమ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ప్లీజ్ అబ్జర్వ్ హియర్. సో మనకు మై బ్రదర్ హ్యాస్ రిటర్న్ మై బ్రదర్ ఈజ్ రిటర్న్ ఫ్రమ్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. అలాంగు, ఆన్ టు, బిలో ఇవి తప్పు. ఎప్పుడు ఇది? ఏపీ టెట్ 1 హెల్డ్ ఆన్ 13/8/2022లో ఇచ్చారు. ది టీచర్ ఎక్స్ప్లెయిన్డ్ ది ప్రాబ్లమ్ డాష్ ది స్టూడెంట్స్ అంటే టు ది స్టూడెంట్స్ అని చెప్పాలి. 2. అప్రాప్రియేట్ ఆన్సర్ ఈస్ 2. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. దీస్ ఆర్ ఆల్ రాంగ్. నెక్స్ట్, హైదరాబాద్ ప్రిపోజిషన్స్ అన్నీ మీరు దాదాపు ఒక 35 ప్రిపోజిషన్స్ అన్నీ నేర్చుకొని ప్రీవియస్ బిట్లలో ప్రిపోజిషన్స్ ఏమేమి ఇచ్చారు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. సో యూ కెన్ డౌన్లోడ్ యాప్ కేవీఆర్ ఇంగ్లీష్ అకాడమీ యాప్. దోస్ హు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ టెట్ టు డిఎస్సి ఎగ్జామ్స్ యూ కెన్ డౌన్లోడ్ కేవీఆర్ ఇంగ్లీష్ అకాడమీ. ప్రిపోజిషన్స్ అనే చాప్టర్ ఉంటుంది చూడండి, చాలా ఈజీగా అర్థమయ్యే రీతిలో ఉంటుంది. 3వ క్లాస్ నుంచి 10వ క్లాస్ వరకు ప్రిపోజిషన్స్ ఏవైతే ఇచ్చారో ఒక ఆర్గనైజ్డ్ వేలో చెప్పడం జరిగింది. ఒక 2 సార్లు మీరు కానీ వింటే మీరు ఎలాంటి బిట్కైనా మీరు ప్రిపోజిషన్స్ ఆన్సర్ చేయగలరు. వీటికన్నిటికీ కూడా ఆన్సర్ చేయండి. తర్వాత మళ్ళీ కూడా ప్రాక్టీస్ బిట్స్ కోర్స్ అని ఉంటుంది మన యాప్లో. కేవీఆర్ ఇంగ్లీష్ అకాడమీ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో ప్రాక్టీస్ బిట్స్ కోర్స్ ఉంటుంది. ఎప్పుడు మీరు ఇది చేయాలి? టెట్ ప్లస్ డిఎస్సి, టెట్ ప్లస్ డిఎస్సి, టీఎస్ టెట్ ప్లస్ డిఎస్సి, ఏపీ టెట్ ప్లస్ డిఎస్సి ఇవి ఫాలో అయిన తర్వాత ప్రాక్టీస్ బిట్స్ చేయండి. ప్రాక్టీస్ బిట్స్ వెరీ 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 ఇంపార్టెంట్. ఓకేనా? రైట్. ఇక హైదరాబాద్ గురించి మనం మాట్లాడితే ప్లీజ్ అబ్జర్వ్ హియర్ క్లియర్లీ. ప్లీజ్ అబ్జర్వ్. హైదరాబాద్ గురించి మనం మాట్లాడితే హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్లో కేవీఆర్ క్లాసెస్ జరుగుతున్నాయి. ఓకేనా? మీరు జనరల్ ఇంగ్లీష్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఇంగ్లీష్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. మరి ఏ ఎగ్జామ్స్కి అనేసి అంటే అవి టెట్ అయినా, డిఎస్సి అయినా, ఎస్ఐ అయినా, పోలీస్ కానిస్టేబుల్ అయినా, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 1, ఎస్ఎస్సి, ఎల్ఐసి, బ్యాంకు, ఇంకా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ఇంగ్లీష్కు సంబంధించి క్లాసులు జరుగుతున్నాయి. ఫీజు ఎంత అనేసి అంటే 3000 రూపీస్ ఉంటుంది. 3000 రూపీస్ ఉంటుంది. ఓకేనా? మార్నింగ్ టైంలో 7 to 9 జరుగుతుంది. ప్రజెంట్ 7 to
9 AM జరుగుతుంది. మీరు ఎప్పుడైనా వచ్చేసేయచ్చు, ఏ రోజైనా అడ్మిషన్ తీసుకోవచ్చు. దాదాపు మీకు ఇంగ్లీష్కు సంబంధించి ఎన్ని టాపిక్లు చెప్పడం జరుగుతుంది ఇక్కడ అనేసి అంటే దాదాపు 30 టాపిక్లు చెప్పడం జరుగుతుంది. 30 టాపిక్లు చాలా ఇన్డెప్త్గా చెప్పడం జరుగుతుంది. ఒక టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, దాంట్లో టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆ టాపిక్ సంబంధించి మీకు విపరీతమైన ప్రాక్టీస్ బిట్లు చేయించడం జరుగుతుంది. రైట్, ఆ టాపిక్లో ఎలాంటి బిట్నైనా మీరు అవలీలగా ఆన్సర్ చేసే విధంగా తయారు చేయడం జరుగుతుంది. ఎవ్రీడే మార్నింగ్ 7 to 9 క్లాసులు జరుగుతున్నాయి. యు ఆర్ మోస్ట్ వెల్కమ్. ఈవినింగ్ కూడా 6 to 8 టైంలో జరుగుతున్నాయి. మార్నింగ్ 7 to 9, ఈవినింగ్ 6 to 8 క్లాసులు జరుగుతున్నాయి. జనరల్ ఇంగ్లీష్ అనేది, స్పోకెన్ ఇంగ్లీష్ కూడా జరుగుతున్నాయి. మీరు యు ఆర్ మోస్ట్ వెల్కమ్ టు లిజన్ టు ది క్లాసెస్. వన్ ఆర్ టూ డెమో క్లాసులు వినొచ్చు. మోస్ట్ వెల్కమ్. మీరు సాటిస్ఫై అయిన తర్వాతనే మీరు నిర్ణయం తీసుకోండి. బట్ 5 రోజుల్లో అయిపోవాలా, 10 రోజుల్లో అయిపోవాలా అని కాదు. మినిమం 1 మంత్ పడుతుంది. ఎవ్రీడే 2 hours చొప్పున మినిమం 2 hours పడుతుంది. ప్రతి టాపిక్ను చాలా 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 డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఆ టాపిక్ రెలవెంట్కి సంబంధించి మీరు ఏ ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అవుతున్నారో ఆ ఎగ్జామ్లో ఆ టాపిక్ సంబంధించి ప్రతి ప్రశ్నను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, ప్రతి ప్రశ్నను. కాబట్టి మీరు చాలా సిన్సియర్గా సీరియస్గా ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళందరికీ కూడా యు ఆర్ మోస్ట్ వెల్కమ్, యు ఆర్ మోస్ట్ వెల్కమ్. మీరు కొద్దిగా పూర్ కమ్యూనిటీ, దీని నుంచి వచ్చిన వాళ్ళైనా కూడా యు ఆర్ మోస్ట్ వెల్కమ్ అండ్ మీట్ మీ. కొంచెం ఫీజులో కూడా కన్సిడర్ చేయడం జరుగుతుంది. యు ఆర్ మోస్ట్ వెల్కమ్. బట్ మీకు ఉండాల్సినటువంటి క్వాలిటీ ఏంటి అనేసి అంటే స్ట్రాంగ్ డిజైర్ ఉండాలి. స్ట్రాంగ్ డిజైర్ ఉండేటువంటి వాళ్ళు మాత్రమే రండి. రైట్, ఏదో కామెడీగా వచ్చేటువంటి వాళ్ళు కాదు. ఎవ్రీడే ఎగ్జామ్ కూడా రాయాల్సి ఉంటుంది. రైట్, సో అదేవిధంగా ఇది రైట్ టైం. మీ అందరికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో బాగా చదివితేనే తప్ప, పక్కోడి కంటే ఒక మార్కు నీకు ఎక్కువ వస్తే తప్ప నీకు ఉద్యోగం రాదు. కాబట్టి కాంప్రమైజ్ కావద్దండి ఈ విషయంలో. గుర్తుపెట్టుకో, ఇప్పుడు జాబ్ కొడితే నీ చివరి జీతం 2.5 లక్షల నుంచి 3 లక్షలు అవుతుంది. నేను చెప్పేది అక్షరాల నిజం 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 నిజం. గుర్తుపెట్టుకో, చాలా సీరియస్గా ప్లాన్ చేసుకో. రైట్, ఎర్లీ మార్నింగ్ నిద్రలేసే నుంచి నిద్రపోయేంత వరకు టైం టేబుల్ అనేది వేసుకో. ఆ ప్రకారం నువ్వు హ్యాండిల్ చేయి. టైంను వేస్ట్ చేయకు. టైంను నువ్వు వేస్ట్ చేస్తే అది నీ జీవితాన్ని వేస్ట్ చేసేస్తుంది. టైంకు ఆనర్ ఇవ్వు, టైంకు గౌరవం ఇవ్వు, టైంకు ప్రాధాన్యత ఇవ్వు. రైట్, టైంను కించపరచకు, నెగ్లెక్ట్ చేయకు. రైట్, ఇట్ షుడ్ గివ్ ఆనర్ టు ది టైం మేనేజ్మెంట్ ప్రిన్సిపల్స్ తెలుసుకో. రైట్, సిస్టమాటిక్గా ఆర్గనైజ్డ్ వేలో సిన్సియర్గా ప్రిపేర్గా డెఫినెట్లీ ఆన్ వన్ డే యూ విల్ బి ది విన్నర్. నువ్వు విన్నర్ అయితేనే నువ్వు చెప్పేటువంటి మాటలకు వాల్యూ ఉంటుంది, గట్స్ ఉంటుంది. రైట్, ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంది ఏంటి అనేది ప్లీజ్ దయచేసి కామెంట్ చేస్తారని నేను మనసారా ఆశిస్తున్నా. మీరు మీ ఫ్రెండ్స్కి కూడా దయచేసి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్నటువంటి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు షేర్ చేస్తారని అనుకుంటున్నా. ఈ క్లాస్లో ఎలా ఎక్స్ప్లెనేషన్ ఉంది ఏంటి అనేది మీ గోల్డెన్ హ్యాండ్స్ తోటి నా భవిష్యత్తు, అందరి భవిష్యత్తు కోసం మీరు కామెంట్ పెట్టాలని నేను కోరుకుంటున్నా. రైట్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ.